హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ క్రియేషన్స్. ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పాయసం తయారు విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని లైట్గా వేపుకుందాం. వాటిని వేగాక దించేసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి వాష్ చేద్దాం. తర్వాత అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం సేపు నానబెట్టేసేయండి. మరొక బౌల్ తీసుకొని అదే గ్లాస్తో సగ్గుబియ్యం ఒక గ్లాస్ తీసుకోండి. వాటిని కూడా ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి పావు గంట సేపు నానబెట్టేసేయండి ఈ రెండింటిని. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది కరగగానే 1.5 గ్లాస్ సేమియా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపండి. అలా వేగిన సేమియాని ఒక ప్లేట్లో పక్కన పెట్టండి. అదేవిధంగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్ల జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపేసి వాటిని కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టండి. అదే బాండిలో నానబెట్టిన పెసరపప్పు ఇంకా నానబెట్టిన సగ్గుబియ్యం రెండింటిని వేసి మరో 3 గ్లాసుల నీళ్లు పోసి వాటిని ఉడకనివ్వండి. నాకు వీడియో స్కిప్ అయిందన్నమాట. మీరు పోసుకొని ఉడకపెట్టండి. ఇంకా సగ్గుబియ్యం పెసరపప్పు ఉడికిన తర్వాత దాంట్లో వేపిన సేమియా వేసుకొని అది బాగా కలితిప్పండి. అది ఉడికేలోపు మరో గిన్నె తీసుకొని 2 గ్లాసుల బెల్లం ఇంకా 2 గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లంని కరగపెట్టాలి. నేను చెప్పిన కొలతల ప్రకారం పెడితే మీకు పాయసం ఎంతో టేస్టీగా వస్తుంది. బెల్లం నీళ్ళు కరిగిన తర్వాత స్ట్రైనర్ చేసి బెల్లం నీళ్ళని పాయసంలో పోసేయాలి. అలా పోసిన తర్వాత బాగా కలిపెట్టేసి కొంచెం 4 కళ్ళు ఉప్పు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది పాయసానికి. ఎప్పుడైనా స్వీట్స్కి ఉప్పు వేయాలి. 3 యాలకులు వేసి దంచుకోండి. స్టవ్ ఆఫ్ చేసి బాండి దించి కాచి చల్లార్చిన పాలని ఒక 3 గ్లాసులు పోసుకొని అలాగే కొంచెం యాలకుల పొడి అలాగే జీడిపప్పు వేసుకొని తీసి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన పాయసం తయారీ విధానం. నా ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.